భగవద్గీత శ్లోకము సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంకే రథోపస్థ ఉపావిశద్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దేనస్థితిలో తీవ్ర శోక సంతప్తుపై తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 1.28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలుపెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరినది. తను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాస్యంతో వదిలివేశాడు. ఇది జ్ఞానంతో భక్తితో భగవంతునికి శరణాగతి చెయ్యటానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడేమీ కాదు అన్న విషయం చెప్పటం ఇప్పుడు సమంజసం. అతడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి తను పూర్వజన్మలో నరుడు కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. నరనారాయణులు జంట అవతారములు. ఇందులో నరుడు సిద్ధుడైన జీవాత్మ, నారాయణుడు పరమాత్మ. దీనికి రుజువు ఏమిటంటే మహాభారత యుద్ధం. వదిలివేసే ముందు యుద్ధ సైన్యాన్ని అంతా దుర్యోధనికి వదిలివేసి అర్జునుడు శ్రీకృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన ఉంటే తనకు అపజయం ఉండదని, ఎన్నటికీ కలగదని దృఢ విశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు భావితరాల ప్రయోజనం కోసం భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి సరి అయిన సమయంలో ఉద్దేశపూర్వకంగానే అర్జునుడి మనస్సులో కలవరము సృష్టించాడు.